హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కెరియర్ అలర్ట్స్. ఫ్రెండ్స్, ఈరోజైతే నేను తెలంగాణ నుంచి అలాగే ఆంధ్ర నుంచి దాదాపుగా అన్ని ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వాళ్ళకి కూడా వేరియస్ నోటిఫికేషన్స్ అయితే తీసుకొచ్చాను. దీంట్లో ఏంటంటే మీకు బీఎస్సీ అయిన వాళ్ళకి, బీకామ్ చేసిన వాళ్ళకి, ఇట్లాగే బీఏ చేసిన వాళ్ళకి, బీటెక్ ఫినిష్ చేసిన వాళ్ళకి, డిప్లొమా చేసిన వాళ్ళకి, ఐటీఐ చేసిన వాళ్ళకి, ఇప్పుడు తెలంగాణలో కూడా ఏంటంటే నేను ఈ నోటిఫికేషన్స్ అని చెప్తున్నాను. అట్లాగే ఆంధ్రప్రదేశ్ నోటిఫికేషన్స్ అంటే ఏవైతే ఏపీ ఎస్ఎస్టీసీ నుంచి వచ్చినాయో అవి అయితే మనకి చివరిలో అయితే చెప్తున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూద్దాం. ఫస్ట్ ఓవర్ వ్యూ అయితే చూద్దాము. మనకేంటంటే మనకి మెట్రిక్స్ ల్యాబ్స్ నుంచి రావడం జరిగిందనమాట. ఇది వచ్చేసి వీళ్ళు బీఎస్సీ కంప్యూటర్స్, బీసీఏ అట్లాగే ఎవరైతే చేశారో 2019-20 అనమాట. తెలంగాణలో ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ మన ఏదైతే టాస్క్ ఉందో దాంట్లో రిజిస్టర్ అయిన వాళ్ళకైతే ఇది ఎలిజిబిలిటీ వస్తుందన్నమాట. ఎక్స్క్లూజివ్లీ ఫర్ తెలంగాణ అనమాట. తర్వాత నోటిఫికేషన్ వచ్చేసి ఆర్డీపీ నుంచి అయితే రావడం జరిగింది. వీళ్ళు బీకాము, బీసీఏ, బీబీఎం, ఎంబీఏ చేసిన వాళ్ళు వీళ్ళందరికీ కూడా అయితే ఈ నోటిఫికేషన్ అనేది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. శాలరీస్ కూడా చాలా బాగున్నాయి. ఇక తర్వాత విజనరీ ఆర్సీఎం అని చెప్పి ఈ కంపెనీ నుంచి రావడం జరిగింది. వీళ్ళు బీఈ, బీటెక్, బీకామ్, బీఎస్సీ, బీఏ ఎనీ డిసిప్లైన్ వీళ్ళనైతే తీసుకుంటున్నారు. 50% అయితే అగ్రిగేట్ వస్తే సరిపోతుంది. ఆ తర్వాత నోటిఫికేషన్ మనకి ఏదైతే టీసీఎస్ ఉందో వాళ్ళు ఏంటంటే మనకి ట్రైనీస్ కింద అయితే తీసుకోవడానికి ఒక నోటిఫికేషన్ ఇచ్చారనమాట. కాబట్టి ఎవరైతే మనకి టాస్క్లో అంటే తెలంగాణ మనకి ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో రిజిస్టర్ అయ్యారో వాళ్ళకైతే యూజ్ అవుతుందన్నమాట. ఇక దీనికి ఏంటంటే ఫుల్ టైమ్ ఎవరైతే గ్రాడ్యుయేట్స్ బీకామ్ చేసినా, బీఏ చేసినా, బీఎస్సీ చేసినా సరే, అలాగే బీబీఏ, బీబీఎం, బీసీఏ, ఎంఫామ్ చేసిన వాళ్ళైనా సరే వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అవుతారనమాట. దీని గురించి కూడా మనం ఈరోజు చెప్పుకుందాము. ఇక తర్వాత నుంచి వచ్చేవన్నీ కూడా ఏపీ ఎస్ఎస్టీసీ నోటిఫికేషన్స్ అనమాట. ఇక్కడ నుంచి ఏంటంటే మనకి విశాఖపట్నంలో అయితే మనకి ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఐటీఐ చేసిన వాళ్ళకి 10th క్లాస్ వాళ్ళందరికీ. తర్వాత యమహా షోరూమ్ నుంచి అయితే రావడం జరిగిందనమాట. వేరియస్ క్వాలిఫికేషన్స్, వేరియస్ డిపార్ట్మెంట్స్ అనమాట. వేరియస్ శాలరీ ప్యాకేజెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ తర్వాత ఇది మనకి ఎంఎన్సీ కంపెనీ నుంచి వచ్చింది అనమాట, ఎఫ్ఎంజీజీ సెక్టార్లోని. ఇది మనకి లొకేషన్ వచ్చేసి శ్రీ సిటీలో అయితే ఉంటుందన్నమాట. వాళ్ళైతే మనకి ఫ్రెష్గా నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఆ తర్వాత మల్లాది డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ ఏదైతే ఉందో అక్కడి నుంచి అయితే రావడం జరిగింది. మీకు జాబ్ లొకేషన్ వచ్చేసి ఇది మనకి రేణిగుంట, చిత్తూరు అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ఇది మనకి జాయ్ ఆలుకాస్ నుంచి అయితే రావడం జరిగింది. ఇవి తిరుపతిలో జాయ్ ఆలుకాస్ నుంచి, అట్లాగే మనకి చిత్తూరులో జాయ్ ఆలుకాస్ నుంచి, అట్లాగే అనంతపూర్లో జాయ్ ఆలుకాస్ నుంచి వాటి నుంచి అయితే మనకి వచ్చిందనమాట. ఆ తర్వాత ఏదైతే మనకి గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉందో ఆషి ఇండియా గ్లాస్ లిమిటెడ్ అని చెప్పి వాళ్ళు ఏంటంటే అనంతపూర్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ తీసుకొచ్చారు. అక్కడి నుంచి అయితే ఒక నోటిఫికేషన్ చెప్తాను. మీకు జాబ్ లొకేషన్ కూడా గుడిపల్లి, ఇది సోమేందపల్లి, అనంతపూర్ అయితే ఉంటుంది. ఆ తర్వాత నోటిఫికేషన్ హెట్రో ల్యాబ్స్ నుంచి అయితే రావడం జరిగింది. వీళ్ళు ఏంటంటే మనకి కడపలో అయితే వాకిన్స్ని కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఆ నోటిఫికేషన్ చెప్తాను. ఆ తర్వాత ఎవరైతే ఐటీఐ ఎలక్ట్రికల్లో అలాగే ఫిట్టర్స్ ఉన్నారో వాళ్ళకి ఏంటంటే 3 to 6 months డ్యూరేషన్తో ఒక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అయితే వచ్చిందనమాట. దాని గురించి అయితే చెప్తాను. మీకు 15,000 per month అయితే ఇస్తారు రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళకి. ఇక ఆ తర్వాత ఏంటంటే మనకి ఇది ఐఏఆర్ఎస్ అంటే ఆన్లైన్ ఒక ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నారనమాట. ఐఏఆర్ఎస్ వాళ్ళు అట్లాగే ఇస్రో వాళ్ళు కండక్ట్ అయ్యి దాని గురించి అయితే చెప్తాను. ఇక లాస్ట్ వచ్చేసి ఎవరైతే ఇన్స్ట్రక్చర్ లెడ్ ఇది మనకి విర్చువల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఒకటి ఉందన్నమాట యాంగ్లర్లోని. దాని గురించి అయితే చెప్తానమాట. ఇవి ఫ్రెండ్స్ టోటల్గా ఏంటంటే ఈరోజు మనం డిస్కస్ చేసుకోపోయే ఆల్ నోటిఫికేషన్స్ అనమాట. దీంట్లో ఏంటంటే మనకి టాస్క్ అంటే తెలంగాణ వాళ్ళ నోటిఫికేషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి మీరు క్లియర్గా టోటల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. ఫస్ట్లోకి వెళ్తే మ్యాట్రిక్స్ ల్యాబ్ నుంచి రావడం జరిగింది. వీళ్ళు మనకి మార్కెట్ రీసెర్చ్ డొమైన్లో అయితే ఇచ్చారనమాట, ఇంటర్న్స్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. బీఎస్సీ కంప్యూటర్స్ చేసిన వాళ్ళు అట్లాగే బీసీఏ చేసిన వాళ్ళు, కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు 2019 పాస్అవుట్ అయినా సరే, 20 పాస్అవుట్ అయినా సరే ఇది అయితే యూజ్ అవుతుంది. 60% త్రూ అవుట్ అకాడమిక్స్ అయితే మీకు ఉండాలన్నమాట. ఇక స్టైఫండ్ కనుక మీకు వచ్చేసి 12,000 per month అయితే ఇస్తారు. సిటీసీ పోస్ట్ ఇంటర్న్షిప్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది చూడండి. ఇక 2,82,000 ఉంటుందన్నమాట. దాంతోపాటుగా మీకు మెడికల్, పర్సనల్ యాక్సిడెంట్, టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా కవరేజ్ చేస్తారు. 2 years సర్వీస్ అగ్రిమెంట్తో ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక డ్యూరేషన్ వచ్చేసి మీకు ఇంటర్న్షిప్ 2 months ఉంటుంది. ఆ తర్వాత అయితే వీళ్ళు మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. ఓకే, ఇక నెక్స్ట్ విషయం వచ్చేసి మీకు ఇంటర్న్షిప్లో ఏముంటుంది ఇదంతా కూడా క్లియర్గా ఇచ్చారు చూడండి. సపోర్టింగ్ మీరు కార్పొరేట్ ఆపరేషన్, అట్లాగే క్యాండిడేట్ షుడ్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ఇన్స్టాల్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇన్ ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్, ఆల్ ద సపోర్టింగ్ అప్లికేషన్స్ లైక్ ఎంఎస్ ఆఫీస్, యాంటీవైరస్ అండ్ అదర్ సాఫ్ట్వేర్స్ అని ఇచ్చారనమాట. ఇక మీరైతే కమ్యూనికేట్ అవ్వాలి టు ఎన్ యూజర్ పొలైట్లీ. క్యాండిడేట్ షుడ్ ప్రొవైడ్ టెక్నికల్ సొల్యూషన్స్ టు ద ఎన్ యూజర్. ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట. అట్లాగే షుడ్ ఆల్సో మేనేజ్ ద ఐటీ అసెట్స్ అండ్ ఐటీ అసెట్స్ లెడ్జర్స్ని మీరు మేనేజ్ చేస్తూ ఉండాలి. ఇక స్కిల్స్ వచ్చేసి నార్మల్ మీకు ఈ స్కిల్స్ అయితే వస్తే సరిపోతుంది. మీకు టోటల్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీకు ఫస్ట్ రౌండ్లో ఏంటంటే ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. అది 60 minutes 1 hour అయితే ఉంటుందన్నమాట. ల్యాప్టాప్లో అయితే మీరు దాన్ని అటెండ్ అవ్వండి. ఆ తర్వాత మీకు టెక్నికల్ ఇంటర్వ్యూ చేస్తారు. అది అయిన తర్వాత మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఎలిజిబుల్ స్టూడెంట్స్ వుడ్ రిసీవ్ ఆన్లైన్ టెస్ట్ రిజిస్ట్రేషన్ ఐడి టు దేర్ ఈమెయిల్స్. వాళ్ళ ఈమెయిల్స్కి అయితే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా పంపిస్తామని చెప్తున్నారనమాట. ఆల్ ఇంటర్వ్యూ రౌండ్స్ విల్ బీ కండక్టెడ్ via Microsoft
టీమ్స్ అండ్ ద హైరింగ్ టీమ్ విల్ హెల్ప్ సెట్టింగ్ అప్ ఆల్ ద షెడ్యూల్స్. సో వాళ్ళైతే షెడ్యూల్ చేస్తారు. ఇక అడిషనల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి క్యాండిడేట్ షుడ్ బి రెడీ టు బి ఆన్ బోర్డెడ్ ఇమీడియట్లీ, షుడ్ బి విల్లింగ్ ఫర్ రొటేషనల్ షిఫ్ట్స్. మీరైతే ఇమీడియట్గా సెలెక్ట్ అయితే కనుక జాయిన్ అవ్వాలని చెప్తున్నారు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ అర్చన గారు ఈమెయిల్ అడ్రస్ ఉంది, అట్లాగే కాంటాక్ట్ పర్సన్ ఇచ్చారనమాట, వారికి అయితే తెలుసుకోండి. మీకు April 4th అయితే లాస్ట్ డేట్ ఉంది కాబట్టి మీరు ఈలోపు అయితే అప్లై చేయండి. సో ఒక మంచి ఆపర్చునిటీ అనమాట. సో ఈ ఫామ్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరైతే క్లిక్ చేసి ఫామ్ ఫిల్అప్ చేసి అప్లై చేసేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ నోటిఫికేషన్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇది మనకి ఆర్డీపీ నుంచి రావడం జరిగిందనమాట. సో ఇది చూస్తే మనకి హార్డ్వేర్ డొమైన్లో ఉన్న కంపెనీ అనమాట. వాళ్ళు సేల్స్ కోఆర్డినేటర్ డిజిగ్నేషన్తో మనకి తీసుకుంటున్నారు. సో సేల్స్ అన్నా కాబట్టి MBA ఎవరైతే ఫినిష్ చేశారో వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. అట్లాగే BCom ఫినిష్ చేసినా, BCAలో చేసినా, BBM చేసినా సరే 2020 గ్రాడ్యుయేట్స్ విత్ 60% మీకు త్రూ అవుట్ అకాడమిక్స్ అయితే ఉండాలి, బ్యాక్లాగ్స్ ఏమి ఉండకూడదు. సో ఇక వీళ్ళు ప్రిఫరబుల్లీ ఫీమేల్ క్యాండిడేట్స్నే ప్రిఫర్ చేస్తామని చెప్తున్నారనమాట. కాబట్టి ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఇది అప్లై చేసుకోవడానికి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి. ఇక మీకు CTC ప్రయాణం వచ్చేసి 2,50,000 నుంచి 3,00,000 ప్రయాణం అకార్డింగ్ టు యువర్ స్కిల్ అయితే ఉంటుందన్నమాట. ఇక జాబ్ డిస్క్రిప్షన్ మీరు సేల్స్ ఇన్కమింగ్ కాల్స్ హ్యాండ్లింగ్ అట్లాగే క్రియేటింగ్ లీడ్ ఇన్ CRM అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అయితే మీరు చూడవచ్చు. ఇక్కడ స్కిల్స్ రిక్వైర్మెంట్ అదంతా ఇచ్చారు. అట్లాగే మీరు సో సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ఉంటుంది, తర్వాత ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఫస్ట్ అయితే మీరు అప్లై చేయండి, నేను అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అప్లై చేసిన తర్వాత మీరు సెలెక్ట్ అయితే కనుక మీకు వాళ్ళు టెలిఫోనిక్ వాళ్ళే కాల్ చేసి మిమ్మల్ని టెలిఫోనిక్ ఇంటర్వ్యూ తీసుకుంటారనమాట. ఏదైనా డౌట్స్ ఉంటే మీరు ఈ ఈమెయిల్ అడ్రస్కి కూడా మెయిల్ చేయండి. సో 5th April లోపు అయితే అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. ఇది మనకి విజనరీ RCM నుంచి రావడం జరిగిందనమాట. ఇది ఒక సో కెర్లైల్ గ్రూప్ అనేది ఇచ్చారు. సో వీళ్ళు ఏంటంటే మనకి కాలింగ్ US హెల్త్ కేర్ డొమైన్లోని వీళ్ళు AR అసోసియేట్స్ అయితే తీసుకుంటున్నారు. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి BE చేసిన వాళ్ళు, బీటెక్, అలాగే BCom చేసిన వాళ్ళైనా, BSc చేసిన వాళ్ళైనా, అలాగే BA, మీరు BAలో ఎనీ డిసిప్లిన్ అయినా సరే ఎలిజిబుల్ అయితే అవుతారు. సో 2019-20 గ్రాడ్యుయేట్స్ 50% అగ్రిగేట్గా ఉంటే సరిపోతుంది. ఇక మీకు CTC వచ్చేసి ఒక పోస్ట్ 1 month ట్రైనింగ్, అంటే 1 month ట్రైనింగ్ తర్వాత మీకు వాళ్ళు 2,04,000 అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక అది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ నీడ్ టు అండర్గో అన్పెయిడ్ ట్రైనింగ్ ఫర్ 1 month. వాళ్ళైతే 1 month మీకు ట్రైనింగ్ ఇస్తారు, దాంట్లో అయితే మీకు ఏమేమి పే చేయరు. తర్వాత అయితే మీకు వాళ్ళు ఈ విధంగా చెప్పినట్టుగా ఇస్తారనమాట. ఇక జాబ్ డిస్క్రిప్షన్ చూడండి, ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు. అట్లా రెస్పాన్సిబిలిటీ ఏరియాస్ అనేవి ఈ విధంగా అయితే ఉంటాయి. మీరు ఈమెయిల్స్ని అయితే రివ్యూ చేస్తూ ఉండాలి. అలాగే కాల్ అష్యూరెన్స్, క్యారియర్ డాక్యుమెంట్, మీరు ఈ టోటల్ ఈ విధమైనటువంటి రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా చేయాల్సి ఉంటుందన్నమాట. మీకు బాండ్ పీరియడ్ అయితే 1.5 year ఉంటుందన్నమాట. తర్వాత ఎనీవన్ ఒరిజినల్ సర్టిఫికేట్ సబ్మిషన్. వర్క్ లొకేషన్ వచ్చేసి సో GAR లక్ష్మి, సో ఇది ఇన్ఫోబ్యాన్ బిల్డింగ్, కోకాపేట, హైదరాబాద్ అని అయితే ఇవ్వడం జరిగింది. ఇక స్కిల్స్ వచ్చేసి ఈ విధంగా ఉండాలి. ఇక వాకిన్ మీకు ఇంటర్వ్యూ డీటెయిల్స్ వచ్చేసి ఎలా ఉంటుందంటే ప్రాసెస్ HR స్క్రీనింగ్ అండ్ రిటర్న్ టెస్ట్ ఉంటుందన్నమాట. రిటర్న్ టెస్ట్ అనేది యాప్టిట్యూడ్లో చేస్తారు. తర్వాత మీకు వాయిస్ అండ్ యాక్సెంట్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ తర్వాత మీకు అంటే మీ వాయిస్ని అట్లాగే యాక్సెంట్ని కూడా వాళ్ళు చెక్ చేస్తారనమాట. ఆ తర్వాత ఆపరేషన్స్ ఇంటర్వ్యూ చేస్తారు. ఇక అడిషనల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మీరు షిఫ్ట్స్లో అయితే ఉంటుందని వాళ్ళు ముందుగానే చెప్తున్నారు. సో మీరైతే అర్చన గారు కాల్ చేయొచ్చు, అలాగే ఈమెయిల్ అడ్రస్ కూడా మీరు కాంటాక్ట్ అవ్వండి ఏదైనా డౌట్స్ ఉంటే. సో కింద అప్లై లింక్ అయితే నేను యాక్టివ్లో నుండి ఇస్తాను, మీరైతే క్లిక్ చేసి అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక ఇది వచ్చేసి మనకి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నుంచి రావడం జరిగిందనమాట. ఫ్రెండ్స్ ఇదేంటంటే వాళ్ళు యాక్చువల్గా నేషనల్ క్వాలిఫైయింగ్ టెస్ట్ అని చెప్పి ఒకటి కండక్ట్ చేస్తూ ఉంటారు. సో అది బ్యాచ్లుగా జరుగుతుంది. కాకపోతే ఇదేంటంటే మనకి ఎవరైతే తెలంగాణలో సో మనకి టాస్క్లో ఎవరైతే రిజిస్టర్ అయ్యారో సో వాళ్ళకి ఏంటంటే ఓపెన్గా డైరెక్ట్గా సో వీళ్ళు టాస్క్తో ఏంటంటే టైఅప్ అయ్యి మనకి డైరెక్ట్గా TCS వాళ్ళు అయితే కొత్తగా ఫ్రెషర్స్ని ఎవరైతే కంప్యూటర్స్లో ఫినిష్ చేశారో వాళ్ళని అయితే తీసుకుంటున్నారు. సో డొమైన్ చూడండి, ITలో అలాగే ITSలోని ట్రైనీస్ని అయితే తీసుకుంటున్నారనమాట. క్లియర్గా నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను, మీరైతే స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఫుల్ టైమ్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో BComలో కానీ, BAలో కానీ, BScలో కానీ ఫినిష్ చేసిన, అట్లాగే BBA, BBM, BCA, BPharm 2019-20 బ్యాచెస్, అట్లాగే MSc మైక్రోబయాలజీ వాళ్ళకి, బయోటెక్నాలజీ వాళ్ళకి, బయోకెమిస్ట్రీ వాళ్ళకి. సో అందరినీ కూడా ట్రైనీస్ కింద అయితే తీసుకుంటారండి. సో ఈ క్వాలిఫికేషన్ అంతా వాళ్ళు ఇచ్చింది అనమాట. ఇక ఫ్రమ్ 2020 ఇయర్ ఆఫ్ పాసింగ్ క్యాండిడేట్స్ విత్ నో బ్యాక్లాగ్స్, మీకైతే బ్యాక్లాగ్స్ ఉండకూడదు. అట్లాగే CGPA అనేది 5 ఉండాలి. పర్సంటేజ్ అయితే కనుక 50% త్రూ అవుట్ అకాడమిక్స్ అయితే ఉండాలన్నమాట. అంటే 10th క్లాస్లో 50% మినిమం రావాలి, ఇంటర్మీడియట్లో మినిమం 50% రావాలి, డిగ్రీలో మినిమం 50% రావాలి, ఈ విధంగా అనమాట. ఇక CTC వచ్చేసి మీకు 1,56,000 నుంచి వాళ్ళైతే 1,92,000 ఇస్తారు. దాంతోపాటుగా బెనిఫిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇక జాబ్ డిస్క్రిప్షన్ అయితే చూడండి. మీరు డేటా ప్రాసెసింగ్ యాక్టివిటీస్లో ఉన్న, అట్లాగే ట్రాకింగ్ అండ్ రిపోర్టింగ్ ఆఫ్ మెట్రిక్స్ అయితే ఉంటుంది. మీకు బాండ్ ఏ విధమైన బాండ్ కూడా మీకు ఎగ్జిక్యూట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో నో బాండ్ అనేది ఇచ్చారు, ఒకసారి మీరు అక్కడ దీన్ని గమనించండి. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ స్కిల్స్ వచ్చేసి మీకు ఈ విధంగా అయితే స్కిల్స్ ఉండాలి. మీకు అందరికీ తెలిసినవి ఇవన్నీ కూడా.
సెలక్షన్ ప్రాసెస్ అయితే ఫస్ట్ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ప్రొఫైల్ బట్టి వాళ్ళే సెలెక్ట్ చేసి మిమ్మల్ని కాల్ చేస్తారు. సో వాళ్ళకి మాత్రమే ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది, తర్వాత హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది, తర్వాత టెక్నికల్ రౌండ్, తర్వాత మేనేజరియల్ రౌండ్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి, అప్లైడ్ స్టూడెంట్స్ వుడ్ రిసీవ్ ఈమెయిల్ ఫ్రమ్ టీసీఎస్ రిగార్డింగ్ ఫర్దర్ ప్రాసెస్. కాబట్టి టీసీఎస్ నుంచి మీకు మెయిల్ వచ్చిన తర్వాతే మీరు ఫర్దర్ ప్రాసెస్లోకి ఎంటర్ అవుతారనమాట. అందుకని మీరు ఏం చేయాలి, ఎప్పుడు కూడా మీ ఈమెయిల్ని చెక్ చేసుకుంటూ ఉండండి, టీసీఎస్ నుంచి ఏమైనా వచ్చిందేమో అని వాళ్ళు ముందే చెప్తున్నారనమాట. సో అడిషనల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఓన్లీ ఫుల్ టైమ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ ఎలిజిబుల్. అంటే మీరు కంప్లీట్గా ఏంటంటే ఫుల్ టైమ్ గ్రాడ్యుయేషన్ ఉండాలి, కానీ కరస్పాండెన్స్లో డిగ్రీ చేసిన, పార్ట్ టైంలో డిగ్రీ చేసిన, ఓపెన్ స్కూలింగ్ చేసిన వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ కాదనేది వాళ్ళు చెప్తున్నారు. అట్లాగే సో మీకు మోర్ దెన్ 2 years కనుక గ్యాప్ ఉంటే వాళ్ళైతే తీసుకోరనమాట. అది కూడా చూడండి, అంటే ఒక్కొక్క అకాడమిక్ ఇయర్ మధ్యలో 2 years గ్యాప్ ఎప్పుడు కూడా వచ్చి ఉండకూడదు అనమాట. సో ఓవరాల్గా కూడా 2 years దాటకూడదు. అట్లాగే క్యాండిడేట్ షుడ్ నాట్ హ్యావ్ మోర్ దెన్ 3 months ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ టు బి ఎలిజిబుల్ ఫర్ దిస్ టెస్ట్. సో మీకు ఏంటంటే 3 నెలల కన్నా ఎక్కువ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండకూడదు. ట్రైనీస్ కాబట్టి కేవలము 3 నెలల కన్నా తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, లేకపోతే కొత్త వాళ్ళకి కూడా తీసుకుంటారు వీళ్ళు. ఇక క్యాండిడేట్ షుడ్ బి కంఫర్టబుల్ వర్కింగ్ రొటేషనల్ షిఫ్ట్స్. సో అదంతా కామనే. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానీ, స్టూడెంట్స్ పర్సూయింగ్ హైయర్ ఎడ్యుకేషన్ కానీ విత్ యాక్టివ్ బ్యాక్లాగ్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అని అయితే ఇచ్చారు. ఒకసారి చూడండి, అంటే బ్యాక్లాగ్స్ అయితే యాక్టివ్గా ఏమి ఉండకూడదు. ఇంకా టీసీఎస్ వుడ్ బి డూయింగ్ ఎలిజిబిలిటీ చెక్స్ అట్ వేరియస్ స్టేజెస్ ఆఫ్ ద సెలక్షన్ ప్రాసెస్. ఇఫ్ ఎ స్టూడెంట్ ఈస్ ఫౌండ్ టు బి ఇన్ఎలిజిబుల్ అట్ ఎనీ స్టేజ్ ఆఫ్ ద ప్రాసెస్, టీసీఎస్ రిజర్వ్స్ ద రైట్ నాట్ టు ప్రొసీడ్ విత్ ద క్యాండిడేచర్. అప్పుడు వెంటనే వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారనమాట, స్టెప్ బై స్టెప్. మీకు ఏదైనా సరే మీరు పెట్టిన దాంట్లో కానీ, మీ ప్రొఫైల్లో కానీ ఏదైనా తప్పు ఉందని తెలిస్తే మాత్రం వాళ్ళు వెంటనే దాన్ని ఇమీడియట్గా క్యాన్సిల్ చేస్తామని అయితే చెప్తున్నారు. సో నేను ఈ ఫామ్ని అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరైతే ఫిలప్ చేసి కంప్లీట్గా ఎన్రోల్మెంట్ అయిపోండి. సో April 4th లోపు అయితే నా టైం ఉంది కాబట్టి ఇమీడియట్గా ఎవరైతే మన సబ్స్క్రైబర్స్లో, మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఉన్నారో వాళ్ళకైతే మీరు చెప్పండి, ఇమీడియట్గా వాళ్ళు కూడా చేసుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇక ఇక్కడి నుంచి వచ్చినవన్నీ కూడా మనకి ఏదైతే ఆంధ్రాలో ఉన్నారో ఏపీఎస్ఎస్ తీసిన నోటిఫికేషన్స్ అనమాట. ఇక మిగతా అదర్ స్టేట్స్ వాళ్ళు అయితే స్కిప్ అయిపోవచ్చు. ఇక మన నోటిఫికేషన్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫస్ట్ ఇది మనకి వరుణ్ మోటార్స్ నుంచి రావడం జరిగింది. సో విశాఖపట్నం నోటిఫికేషన్ అనమాట. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనకి సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ని, పెయింటర్స్ని, డెంటర్స్ని, అలాగే స్పేర్స్ ఎగ్జిక్యూటివ్స్ని, పికర్స్ని, అట్లాగే వాషర్స్ని తీసుకుంటున్నారు. సో ఏ డిగ్రీ పాస్ అయినా, ఐటీఐ వాళ్ళు, ఎస్ఎస్సి 10th క్లాస్ వాళ్ళు, ఈవెన్ 10th క్లాస్ పాస్ అవ్వకపోయినా సరే 10th క్లాస్ కన్నా బిలో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూడండి, మంచి ఆపర్చునిటీ అనమాట. విశాఖపట్నంలో వర్క్ చేయడానికి ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసేసుకోండి. ఇక మీకు 15,000 వరకు అయితే శాలరీ ప్రొవైడ్ చేస్తారు. టోటల్గా 50 వేకెన్సీస్ కాకపోతే మెయిల్స్ని మాత్రమే తీసుకుంటారనమాట. సో జాబ్ లొకేషన్ వచ్చేసి మీకు విశాఖపట్నం అయితే ఉంటుంది. సో మీరైతే నరేంద్ర గారికి కాల్ చేసి ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. నేను రిజిస్ట్రేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇమీడియట్గా అప్లై చేసుకోండి. ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి మీకు April 7th అయితే ఉంటుంది, మర్చిపోకండి. వెన్యూ ఎక్కడ అటెండ్ అవ్వాలి? వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్, బిర్లా జంక్షన్ బిసైడ్ IOCL పెట్రోల్ బంక్. అంటే మీకు ఇది, సో మీకు ఆయిల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంది కదా, అక్కడ దాని పక్కన మురళీనగర్ NH హైవే ఉంటుంది, అటెండ్ అవ్వండి. ఇక నెక్స్ట్ ఇది మనకి యమహా నుంచి అయితే రావడం జరిగిందనమాట. వాళ్ళు కూడా విశాఖపట్నంలో అయితే వాళ్ళ యమహా షోరూంలో కొత్త టీంని అయితే హైర్ చేసుకుంటున్నారు. సో స్కందా మోటార్స్, ప్లాటినం మోటార్స్ అంటారు వాళ్ళని. సో ఆ షోరూంలోని కంప్లీట్గా అసలు చూడండి, హెచ్ఆర్ అంటే MBA క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు, బీకామ్, ఎంకామ్ చేసిన వాళ్ళు, CA చేసిన వాళ్ళు, అట్లాగే ఏ డిగ్రీ చేసిన వాళ్ళైనా సరే, ITI ఫినిష్ చేసిన వాళ్ళు, మెకానికల్. ఫ్రెండ్స్ మన మెకానికల్ గురించి చాలామంది అడుగుతున్నారు కాబట్టి మెకానికల్లో కూడా ఉందండి. సో ఫ్లోర్ సూపర్వైజర్స్ కింద, అట్లాగే సర్వీస్ సూపర్వైజర్స్ కింద, సర్వీస్ మేనేజర్ కింద తీసుకుంటారు. సో బీటెక్ మెకానికల్ ఉంటే అదొక అడ్వాంటేజ్ అవుతుంది. సో మేల్ అండ్ ఫీమేల్ బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. ఇక రిసెప్షనిస్టులని, అట్లాగే టెక్నీషియన్స్ని, సో వీళ్ళందరినీ తీసుకుంటున్నారనమాట. ఇక్కడ టెక్నీషియన్ హెల్పర్స్ కంటే మీకు పెద్ద చదువు అయితే ఏమి అవసరం లేదండి, 10th క్లాస్ లోపు ఉన్నా సరే తీసుకుంటారు. సో 7,000 శాలరీ అయితే ఇస్తారనమాట. సో ఈ విధంగా అయితే వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి సో మీరు యమహా షోరూంలో ఎవరైతే వర్క్ చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నారో, సో మీకు ఈ శాలరీ చూడండి, ఎక్స్పీరియన్సెస్ కూడా ఎక్కడైతే ఇచ్చాను క్లియర్గా. సో ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక 5 to 10 years మీకు 25,000 నుంచి 27,000 వరకు శాలరీ ఇస్తారు. ఫ్రెండ్స్ మనలో MBA చేసి ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళైతే అప్లై చేసుకోండి. సో మంచి ప్యాకేజ్ అని అయితే నేనైతే అనుకుంటున్నాను. సో మీకు ఇంటర్వ్యూ వెన్యూ వచ్చేసి హుస్సేన్ నగర్, ఇది మీకు శ్రీ సాయి రాయల్ విల్లా పంజాబ్ హోటల్ జంక్షన్, మీకు ఇదైతే విశాఖపట్నంలో ఉంటుందన్నమాట. ఇంకా జాబ్ లొకేషన్స్ ఎక్కడెక్కడ ఉంటాయి యమహా షోరూమ్ అంటే, మధురవాడలో యమహా షోరూము, దొండపర్తి యమహా షోరూము, అట్లాగే ఇది శీలానగర్ యమహా షోరూము, మురళీనగర్, అనకాపల్లి యమహా షోరూము, అట్లాగే విజయనగరం యమహా షోరూము. సో ఓవరాల్గా ఈ ఏరియాస్లో ఉన్న యమహా షోరూమ్స్లో అయితే మిమ్మల్ని పోస్టింగ్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి మీకు April 6th అయితే ఉంటుంది కాబట్టి ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కమలాకర్ గారికి కూడా కాల్ చేసి మీరు క్లారిఫై చేసుకోండి. కింద లింక్ ఇస్తాను, రిజిస్టర్ చేసుకోండి.
ఫ్రెండ్స్ ఇక ఇది వచ్చేసి ఎఫ్ఎంసీజీ చెప్పాను కదా, ఇది ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీ అనమాట, 6 months అయితే ఉంటుంది. అట్లాగే అప్రెంటిస్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో 9,900 అయితే ఇస్తారు. ఎవరైతే ఐటీ ఎలక్ట్రికల్ అట్లాగే మెకానికల్ ఫినిష్ చేశారో వాళ్ళు అప్రెంటిస్షిప్ అనమాట, వాళ్ళు అప్లై చేసుకోండి. సో ఫామ్ అయితే మీరు ఈ విధంగా ఫిలప్ చేసి అప్లై చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ చూద్దాము. ఇది మనకి మల్లాది డ్రగ్స్ ఫార్మాస్యూటికల్స్ రావడం జరిగింది. 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎంఎస్సీ కెమిస్ట్రీ, బీఎస్సీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళందరూ ఎలిజిబుల్ అవుతారు. 2017-19 పాస్అవుట్స్ అందరూ కూడా మేల్స్ మాత్రమే తీసుకుంటారు. శాలరీ అయితే ఈ విధంగా ఉంది. మీకు బీఎస్సీ కెమిస్ట్రీ అయితే మీకు 13,000 అంటే 14,000 అట్లా ఇస్తారండి, లేకపోతే 1.64 lakh per annum ఉంటుంది. అదే ఎంఎస్సీ చేస్తే కనుక మీకు 2 lakh per annum అయితే ఇస్తారనమాట. సో జాబ్ లొకేషన్ వచ్చేసి మీకు ఇది సో గాజుల బండాయం, ఐడిఏ, అత్తూరు, రేణిగుంట, చిత్తూరు ఇక్కడైతే ఉంటుంది. సో కంప్లీట్ పర్మనెంట్ పోస్ట్ అండి ఇవన్నీ కూడా. సో మీరు 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్రెషర్స్ అయినా సరే అప్లై చేసుకోండి. అంటే మనకి ఈ చిత్తూరు ఎవరైతే డిస్టిక్లో మన రేణిగుండ సరౌండింగ్ మన ఫార్మా ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళకైతే ఇన్ఫామ్ చేయండి, ఎందుకంటే వాళ్ళైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుందన్నమాట. సో మీకు ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి April 5th అయితే జరుగుతుంది. సో ఏదైనా డౌట్స్ ఉంటే గురవయ్య గారికి కాల్ చేసి క్లారిఫై చేసుకోండి, నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇంటర్వ్యూ వచ్చేసి ఎక్కడ, ఇది సీమెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉంది కదా ఎస్వి కాలేజ్లోని, కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, గేట్ నెంబర్ 4, ఎస్వి యూనివర్సిటీ తిరుపతి, అక్కడైతే ఉంటుంది, అటెండ్ అవ్వండి. ఇక నెక్స్ట్ జాయ్ అలకాస్ నుంచి అయితే మనకి 3 నోటిఫికేషన్స్ రావడం జరిగింది. దాంట్లో ఫస్ట్ వచ్చేసి తిరుపతి లొకేషన్లో వాళ్ళు తీసుకుంటున్నారు. సో ఏ గ్రాడ్యుయేషన్ అయినా ఏ పీజీ అయినా సరిపోతుంది. 25,000 శాలరీ అయితే ఇస్తారు. సో ఈ డీటెయిల్స్ అయితే మీకు ఇంటర్వ్యూ వెన్యూ వచ్చేసి ఏపీ ఎస్ఎస్టీసీ ఆఫీసు, ఇది ఎస్వి యూనివర్సిటీ ఫస్ట్ గేట్ అయితే ఉంటుందన్నమాట, అక్కడ అటెండ్ అవ్వండి. సో ఏదైనా డౌట్స్ ఉంటే ఈ డీటెయిల్స్కి కాల్ చేసి క్లారిఫై చేసుకోండి. ఇక తర్వాత నోటిఫికేషను మనకి ఇది చిత్తూరు నుంచే రావడం జరిగింది. సో వాళ్ళు కూడా ఒక 15 వేకెన్సీస్ తీసుకుంటారు. సేమ్ క్వాలిఫికేషన్ సేమ్ అంటే బోత్ మీరు మేల్ అండ్ ఫీమేల్ని వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. ఫ్రెండ్స్ ఇది జాయ్ అలకాస్ అంటే ఒక రెప్యూటెడ్ ఆర్గనైజేషన్ కాబట్టి కొంచెం వాళ్ళు స్మార్ట్ లుకింగ్ మేల్స్ని, స్మార్ట్ లుకింగ్ ఫీమేల్స్ని ప్రిఫర్ చేస్తారనమాట. ఇంకంతే. ఇక మీకు డేట్ వచ్చేసి April 6th అయితే ఉంటుంది డ్రైవ్ డేట్ అనేది. సో రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 3వ తారీఖు లాస్ట్ అనమాట. హరీష్ గారికి కాల్ చేసి మీరు క్లారిఫై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇది మీకు జాబ్ లొకేషన్ అయితే చిత్తూరు, తిరుపతి అయితే ఇస్తారనమాట. ఓకేనా. మీకు ఏదైనా మీకు వెన్యూ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే ఇంటర్వ్యూ వెన్యూ వచ్చేసి మీకు ఇది సో సంజీవ్ నగరు, ఇది మురుగన్పల్లి, చిత్తూరులో అయితే ఉంటుంది, ఒకసారి చూసుకోండి. ఇది డిస్ట్రిక్ట్ ఎంప్లాయీ ఎక్స్చేంజ్ ఆఫీస్ అనమాట. తర్వాత నోటిఫికేషను అనంతపూర్ నుంచి రావడం జరిగింది. వాళ్ళు సేల్స్ ట్రైనీస్ అయితే తీసుకుంటున్నారు. టోటల్ 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దానికి కూడా అంతే సేమ్ అండి. సో ఇక మీకు జాయ్ అలకాస్ అనంతపూర్లో అయితే మీకు ఉంటుంది. డౌట్స్ కోసం మీరు రాము గారికి అట్లాగే నాగప్ప గారికి కాల్ చేసి మీరు క్లారిఫై చేసుకోండి. సో రిజిస్టర్ అయిపోయిన వెంటనే ఇమీడియట్గా ఇక మీకు ఇంటర్వ్యూ వెన్యూ అవన్నీ కూడా ఒకసారి మీరు చూడండి, వాళ్ళకి ఫోన్ చేసి క్లారిఫై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాము. ఇక ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఆషి ఇండియా గ్లాస్ లిమిటెడ్ అని చెప్పి ఇది ఒక గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనమాట. సో అనంతపూర్లో అయితే ఫ్యాక్టరీ ఉంది కాబట్టి అక్కడ మీకు ఎక్కడిది గుడిపల్లి అలాగే సోమేందపల్లి ఈ 2 ఏరియాస్లో జాబ్ లొకేషన్ ఉంటుంది. మీకు టేక్ హోమ్ వచ్చేసి నియర్లీ 11,000 అయితే ఇస్తారు. సో 2018, 19, 20 మెకానికల్లో డిప్లొమా చేసిన వాళ్ళు, ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళు, ఆటోమొబైల్లో చేసిన వాళ్ళు, ఎనీ డిగ్రీ వీరందరూ కూడా ఎలిజిబుల్ అవుతారనమాట. ఒకసారి అప్లై అయితే చేసుకోండి. సో అనంతపూర్ డిస్టిక్లో మీకు వర్క్ చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉంటే సో రిజిస్టర్ అయిపోండి. మీరైతే ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 4th మీకు ఇది April 6th అయితే ఉంటుందన్నమాట. సో ఇంటర్వ్యూ వెన్యూ వచ్చేసి ఇక్కడ ఏమిచ్చారు, ఇంటర్వ్యూ వెన్యూ చూసేసి ఆషి ఇండియా గ్లాస్ లిమిటెడ్, ఇది సోమేందపల్లి విలేజ్ అండ్ మండల్, అనంతపూర్ అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాము. ఇది హెట్రో ల్యాబ్స్ నుంచి రావడం జరిగింది. సో అడుగుతున్నారు కడప లొకేషన్లో ఏమైనా ఉంటే చెప్పండి సార్ అని, కాబట్టి ఇదైతే వాళ్ళ కోసమే. April 6th అయితే మీకు వాకెన్స్ ఉంటుంది. ఎక్కడ ఇంటర్వ్యూ జరుగుతుందంటే అలియన్స్ ట్రైనింగ్ సెంటర్, 2nd floor, ఇది మోక్షజ్ఞ బిల్డింగు నియర్ గీతాంజలి కాలేజు, ఇది నాగరాజుపేట, కడప అయితే ఉంటుంది. చూద్దాం. ఇక వేకెన్సీస్ వచ్చేసి జూనియర్ ఆపరేటర్స్ని అట్లాగే జూనియర్ సూపర్వైజర్స్ని, జూనియర్ కెమిస్ట్రీని తీసుకుంటున్నారు. సో ఎంఎస్సీ చేసిన ఐటీఐ ఫిట్టర్స్, డిప్లొమా మెకానికల్ వాళ్ళకి, అట్లాగే ఇంటర్, బీఎస్సీ, బీకామ్, బీఏ, డిప్లొమా, సో వీళ్ళందరికీ కూడా. సో ఈ హెట్రో ల్యాబ్స్లో అయితే మీకు జూనియర్ ఆపరేటర్స్ కింద వాళ్ళకైతే తీసుకుంటారనమాట. కాబట్టి సో మా ఫార్మా సెక్టర్లో సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళందరూ కూడా మీరైతే సో అటెండ్ అవ్వండి ఇంటర్వ్యూకి. సో హెట్రో ల్యాబ్స్ అనేది చిన్న కంపెనీ ఏం కాదండి, హైక్స్ బాగుంటాయి. సో మెయింటెనెన్స్ చాలా బాగుంటుంది, మంచి కంపెనీ అది. సో జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్, విశాఖపట్నం అయితే ఉంటుందన్నమాట. సో కాంటాక్ట్స్ కోసం మీరైతే ఈ నెంబర్కి కాల్ చేసి ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. ఓకే, ఇక ఇది వచ్చేసి ఎవరైతే మన సబ్స్క్రైబర్స్లో సివిల్లో చేస్తూ ఉన్నారో, సో ఐటీ, ఎలక్ట్రికల్ అట్లాగే ఫిట్టర్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే సో వాళ్ళైతే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అయితే అప్లై చేసుకోండి. సో సివిల్ అని అడగలేదు కాబట్టి ఇక ఐటీ, ఎలక్ట్రికల్ వాళ్ళకి, ఫిట్టర్ వాళ్ళకి అయితే రావచ్చు ఇది. సో చూస్తే వీళ్ళు ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్, ఆదిత్య బిర్లా కంపెనీలోని. సో 3 నుంచి 6 నెలల వరకు అయితే ఉంటుంది. మీకు స్టైఫండ్ వచ్చేసి 10,000 ఇస్తారు. సో లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.
బోత్ రీజియన్స్లో మీకు ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఆన్ సక్సెస్ఫుల్ మీకు ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత కంపెనీ వాళ్ళే మిమ్మల్ని తీసుకుంటారు అని చెప్తున్నారు. మీకు మంత్లీ 15,000 శాలరీతో పాటుగా వాళ్ళు ఈఎస్ఐ పీఎఫ్ అన్ని ఎన్రోల్మెంట్ చేసి మిమ్మల్ని తీసుకుంటారండి. అంతేగాని కేవలం ఈ డ్యూరేషన్ 3 నుంచి 6 నెలల్లో అయిపోయిన తర్వాత వాళ్ళు బయటికి పంపించారు. ఓకేనా. కాబట్టి ఐటీఐలో ఎలక్ట్రికల్ ఫిట్టర్స్ ఎవరైతే చేశారో ఫైనల్ ఇయర్లో చేస్తున్న వాళ్ళకైతే ఇది కూడా వస్తుంది. కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు జాబ్ కూడా ఈ అల్ట్రాటెక్ ఏదైతే మీ ఆదిత్య బిర్లా కంపెనీ ఉందో దీంట్లోనే వస్తుందన్నమాట. ఫ్రెండ్స్ బయట అయితే ఉద్యోగాలు దొరకడం చాలా కష్టం కాబట్టి దయచేసి మీరు దీని ద్వారానే పోవడానికి ట్రై చేయండి ఫైనల్ ఇయర్ వాళ్ళు కూడా. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాము. సో ఇదేంటంటే జస్ట్ మనకు ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనమాట. జస్ట్ ఇది జియో ఇన్ఫర్మాటిక్స్ ఫర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అని ఇచ్చారు. సో ఎండ్ డేట్ వచ్చేసి అంటే వీళ్ళు మీకు April 5th నుంచి April 16th వరకు అయితే ఉంటుంది. సో ఈ ఏరియాస్లో అయితే వాళ్ళు మీకు ట్రైనింగ్ ఇస్తారు. సో ట్రైనింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు ఉంటుంది. సో ఎలిజిబిలిటీ అంటే అందరూ ఎలిజిబులేనండి. ఎవరైతే డిజైన్ ఫర్ ప్రొఫెషనల్స్ ఉన్నారో సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ అట్లాగే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో ఎన్జిఓ ఎంగేజ్డ్ ఇన్ హైడ్రో మెట్రాలజికల్ బేస్డ్ రీజనల్ అండ్ నేషనల్ ప్రాజెక్ట్స్ స్టూడెంట్స్ అండ్ రీసెర్చర్స్ అలైన్ టు రీసెర్చ్ ఆర్ వర్కింగ్ ఇన్ డిఆర్ఆర్ యాక్టివిటీస్. సో దానికి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోండి. సో మీరైతే చూజ్ ఇన్స్టిట్యూషన్ యాజ్ ఏపీ అంటే మీరు ఏపీఎస్ఎస్టీసీ అని మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ లింక్ అనేది ఉంది కదా, సో దీంట్లో వెళ్ళినప్పుడు మీరు ఏపీఎస్ఎస్టీసీ అని పెట్టుకోండి అని చెప్తున్నారు వాళ్ళు. ఓకే ఫ్రెండ్స్, అది ఇక ఈ నోటిఫికేషన్. ఏదైనా డౌట్స్ ఉంటే మీరు ధర్మేంద్ర గారికి కాల్ చేసి అయితే క్లారిఫై చేసుకోండి. ఇంకా తర్వాత లాస్ట్ వచ్చేసి ఇది యాంగ్లర్ ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనమాట. దీనికి సంబంధించి ఏదైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. ఇవి ఫ్రెండ్స్ టోటల్గా ఉన్న నోటిఫికేషన్స్ అనమాట. బోత్ తెలంగాణ అలాగే ఆంధ్ర వారికి అందరికీ కూడా ఉపయోగపడే నోటిఫికేషన్ అయితే నేను చెప్పానని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కెరియర్ అలర్ట్స్. జై హింద్.